Dear students, welcome to Prism Degree College, Narsannapeta. Today we discuss a poem in the part of General English, third semester. The poem is Once Upon a Time, which was written by Gabriel Okara, a Nigerian poet. The poem is very simple. It seems to be very easy to understand, but there is something that we have to understand beyond the meaning of the natural words. And he is also a novelist whose verse had been translated into several languages by the early 1960s. He was also a novelist. His many verse, that means novels, were translated into many languages, several languages in the early 1960s. He was born on 21st April 1921 in Nigeria. A largely self-educated man, because African countries are very poor. ఆఫ్రికాలో చాలా దేశాలు పేద దేశాలే, అక్కడ చదువుకోవడం కూడా చాలా కష్టం. హీ ఈజ్ ఆల్సో వెరీ పూర్. సో హీ ఈజ్ అ లార్జ్లీ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, దట్ లైక్ రావూరి భరద్వాజ ఇన్ తెలుగు. He studied only till 7th class. 7వ తరగతి వరకు చదువుకున్నాడు ఆయన, రావూరి భరద్వాజ. కానీ ఆయన తన కవిత్వ పటిమ, భాషా పటిమతో ఆయన ఆకాశవాణిలో ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు 7వ తరగతి చదువుకుని. అలాగే కొంతమంది తమ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటారు. అందుకే ఎడ్యుకేషన్ ఈజ్ డీలింక్డ్ టు ద జాబ్స్ అని ఒక నానుడి వచ్చింది. చదివే చదువుకి చేసే పనికి సంబంధం లేదు. ఎందుకంటే మనిషికి చాలా వరకు రెండు ఉంటాయి, వృత్తి ప్రవృత్తి. రుచి అభిరుచిలాగా వృత్తి ప్రవృత్తి ఉంటాయి. ప్రవృత్తి అంటే మనం ఏ పని చేస్తే మనకు విసుగు పుట్టదు, ఏ పని చేస్తే పూర్తిగా అందులో లీనమైపోతాము, ఏ పని చేస్తే మనకి టైం తెలియదు, అది ప్రవృత్తి. మన బ్రతుకు తెరువు కోసం మనం చేసే పని వృత్తి. ఈ వృత్తి అనేది ప్రవృత్తికి విరుద్ధం అయితే దానిలో రాణించడం కష్టం. ఎలా అంటే మొక్కల మేస్టర్కి లెక్కలు చెప్పమన్నట్టు ఉంటుంది. వృత్తి ప్రవృత్తి రెండు ఒకటే అయితే అంతకంటే అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. ఎందుకంటే దానిలో పూర్తిగా నిమగ్నమై పనిచేస్తాడు. కొంతమంది అయితే దాని ఫలితాన్ని కూడా ఆశించరు. ఫలితం వస్తుంది, కష్టపడితే ఫలితం రాకుండా ఉండదు. కానీ ఫలితాన్ని ఆశించకుండా, దాని గురించి పట్టించుకోకుండా కేవలం ఆ పని మీద మాత్రమే దృష్టి సారించి పనిచేస్తారు. Okara became a bookbinder after leaving school and soon began writing plays. ఈయన చదువు దీనికి గడవక ఈ చదువు స్కూల్కి వెళ్తూ అది అయిపోయిన తర్వాత బుక్ బైండింగ్ చేసేవాడు, పని చేసేవాడు ఏదైనా సంపాదించుకోవడానికి. ఆ తర్వాత ఏం చేశాడంటే ఆ బుక్ బైండింగ్కి వచ్చిన ప్రతి బుక్ చదివేసేవాడు. సో హీ గాట్ సమ్ నాలెడ్జ్. దాంతో ఆయన నాటకాలు రాయడం మొదలుపెట్టాడు. కావ్యేషు నాటకం రమ్యం అన్నారు. అన్నింటికంటే కష్టమైంది నాటకం రాయడం. ఎందుకంటే అది
ప్రజలను రంజింపచేస్తుంది. ఎప్పుడు రంజింపచేస్తుంది అంటే నాటకంలో వివిధ రకాల పాత్రలు ఉంటాయి. ఏ పాత్రకు సంబంధించిన భాషని ఆ పాత్రకు ఉపయోగించాలి. రాజు అయితే రాజభాషను ఉపయోగించాలి, మంత్రి అయితే మంత్రి భాషను ఉపయోగించాలి, సైన్యాధిపతి అయితే సైన్యాధిపతి భాషను ఉపయోగించాలి, భటుడైతే భటుడు ఉపయోగించే భాషను ఉపయోగించాలి. అది ఒక పౌరుడైతే ఆ పౌరుడి భాషను ఉపయోగించాలి. అందువల్ల నాటకం రాయడం చాలా కష్టం. మనకున్నటువంటి కవుల్లో అద్భుతమైన కవి సి నారాయణ రెడ్డి, మీకు తెలిసిన విషయం అనుకుంటా. ఆయన జ్ఞానపీఠ అవార్డు కూడా వచ్చింది. కానీ ఆయన అద్భుతమైనటువంటి కవితలు రాసినప్పటికి కూడా ఎక్కడ నాటకం రాయలేదు. ఎందుకంటే ఆ ప్రక్రియ ఆయనకి చేత కాదు. ఎందుకంటే ఆయన మామూలుగా ఇచ్చిన ప్రసంగం కూడా కవిత్వంలాగే ఉంటుంది. నాటకం కవిత్వంలాగా ఉండకూడదు కదా, జనసామాన్యానికి అర్థం కావాలి. ఆ విధంగా ఆయన అందులో ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత రేడియోకి నాటకాలు రాశాడు. రేడియో నాటకం వేరు, మామూలు స్టేజ్ మీద నాటకాలు వేరు. లేదా సినిమా వేరు. సినిమాలో అంతా మన కళ్ళకు కనిపిస్తుంది. డైరెక్టర్ ఎలా చూపిస్తే అలా చూసి మనం ఆనందిస్తాం. స్టేజ్ మీద కూడా వాళ్ళు ఎలా నాట్యం చేస్తే, ఎలా నటన కనపరిస్తే అది చూస్తాం. కానీ రేడియోలో అది శబ్ద ప్రధానమైంది. శబ్దం ద్వారా, వాళ్ళు ఉత్పత్తి చేసే శబ్దం ద్వారా మనం అక్కడ సన్నివేశాన్ని ఊహించుకుంటాం. ఆ సీన్ ఊహించుకుంటాం. ఊహించుకునే ఈ సీను మనిషికి తేడా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక శబ్దాన్ని బట్టి ఒక్కో రకమైన సీన్ని ఊహించుకుంటారు. కాబట్టి రేడియో నాటకం ప్రత్యేకమైంది. ఇది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే చాలా రేడియో నాటకాలు విన్నాను నేను. In 1953, his poem The Call of the River Nun won an award at the Nigerian Festival of Arts. ఈయన రాసినటువంటి పోయం ద కాల్ ఆఫ్ ద రివర్ నన్ ఈయనకి నైజీరియన్ ఫెస్టివల్ అవార్డు తెచ్చిపెట్టింది. ఈయన చదువు తక్కువ, బాగా బుక్స్ రీడింగ్ ఉండేది. దానివల్ల పాండిత్యం సంపాదించుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే పుట్టుకతో వచ్చినటువంటి ప్రతిభ. Some of his poems were published in the influential periodical Black Orpheus. ఈయన రాసినటువంటి చాలా కవితలు లేకపోతే ఇవన్నీ బ్లాక్ ఆర్ఫస్ అనే ఒక పీరియాడికల్, అంటే వారానికి ఒకసారి వచ్చేది, 15 రోజులకు ఒకసారి వచ్చేది, వారానికి ఒకసారి వచ్చేది వీక్లీ, 15 రోజులకు ఒకసారి వచ్చేది ఫార్ట్నైట్లీ. ఫార్ట్నైట్ అంటే 15 days పక్షం. మంత్లీ ఉన్నాయి. తర్వాత క్వార్టర్లీ 3 monthsకి ఒకసారి వచ్చేది. హాఫ్ ఇయర్లీ అర్ధ సంవత్సరానికి ఒకసారి వచ్చేది. ఇయర్లీ సంవత్సరానికి ఒకసారి వచ్చేది. ఇలాగా పీరియాడికల్స్ ఉంటాయి. అందులో ఒక పీరియాడికల్లో ఈయన రాసినటువంటి పోయమ్స్ పబ్లిష్ అయ్యేవి. పూర్వం కవులు ఎవరైనా వారి కీర్తి ప్రతిష్టలు ప్రజల్లో రావడానికి పత్రికలే మాధ్యమాలు. ఇప్పటిలాగా ఈ ఇంటర్నెట్ లేకపోతే ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవి లేవు కదా. ఇప్పుడు ఇంటి దగ్గర నేను చెప్పినటువంటి పాఠాన్ని మీరు ఇప్పుడు మీ సెల్ ఫోన్లో వినగలుగుతున్నారు. టెక్నాలజీ. అప్పుడు ఇదేం లేదు. కాబట్టి అప్పుడు ప్రింట్ మీడియా ఒకటే ఏ కవికైనా రచయితకైనా సాధనం. And by 1960 he was recognized as an accomplished literary craftsman. 1960 కల్లా ఈయన ఒక మంచి రచయితగా గుర్తింపు పొందాడు. ఒకసారి ఒక ఆర్ట్లో గుర్తింపు పొందిన తర్వాత ఆ జీవితం వేరు. మనకు బాగా తెలిసినటువంటి ఒక కవి, ఆయన కవిత్వం వస్తే వెంటనే తెరిచి చదువుతాం. ఎవరో పేరు తెలియని కవి వస్తే ఆ కవిత్వం వచ్చినా ఆ కవిత్వం ఎంత బాగున్నా కానీ దాని గురించి అంతగా పట్టించుకోం. ఇది సర్వసాధారణమే, మనిషి యొక్క నైజం. Okara's poetry is based on
a series of contrasts in which symbols are neatly balanced against each other. ఈయన పోయమ్స్ అన్నీ కూడా కాంట్రాస్ట్ అంటే విరుద్ధం, ఒకదానికొకటి విరుద్ధమైనది, సమాజంలో ఒకదానికొకటి విరుద్ధమైంది. ఒక్కొక్క రచయితకి ఒక రకమైనటువంటి టాలెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ పోయిట్ ఉన్నాడు రాబర్ట్ ఫ్రాస్ట్. ఆయన పోయమ్స్ చాలా సింపుల్గా ఉన్నట్టుంటాయి, కానీ అవి సర్వజనీనం. ఏ ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఏ మనిషికైనా జీవితంలో ఎదురుపడే సమస్యలు వచ్చేటప్పుడు ఆ సమస్యల్ని ఎదుర్కోవడానికి ఆయన పడే ఆ ఆరాటంలో దేన్ని అవలంబించాలి, ఏం చెయ్యాలి అని ఒక కాంట్రాస్ట్. ఆయన నిర్ణయం చెప్పడు, నిర్ణయం మన మీద వదిలేస్తాడు. ఉదాహరణకి స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నోయి ఈవినింగ్ అనే పోయంలో సెన్స్ ఆఫ్ బ్యూటీకి సెన్స్ ఆఫ్ డ్యూటీకి ఉన్న తేడా చెప్తాడు. ద రోడ్ నాట్ టేకెన్ దాంట్లో ఆయన ఏం చేస్తాడు, రెండు రోడ్లు ఉన్నాయి, అందులో ఒకటి అందరూ ఉపయోగించేది, ఇంకొక రోడ్డు ఎవరు ఉపయోగించకుండా ముళ్ళు తొప్పులతో ఉన్నటువంటిది. ఇందులో ఏ రోడ్డుని ఎంపిక చేస్తాం? మనకి జీవితంలో ఎక్కడో ఒక దగ్గర ఒక రెండు దారులు కనిపిస్తాయి, రెండు అవకాశాలు కనిపిస్తాయి ఒకేసారి. ఇందులో ఏ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి అన్న అంశం మీద మనం ఆలోచిస్తూ ఉంటాం. అది ఆయన స్టైల్. ఆయన రాసినటువంటి పోయమ్స్ చాలా సింపుల్గా ఈజీగా ఉన్నప్పటికీ వాటిని మళ్ళీ దాని ఇన్నర్ మీనింగ్ అర్థం చేసుకోవడంలో కొంచెం తికమక పడతాం, కష్టపడాలి. ఈయన కూడా కాంట్రాస్ట్ అన్నమాట. కాంట్రాస్ట్ ఏమిటి? మనకి చాలామంది చెప్తారు పూర్వకాలంలో ఇంత బాగా ఉండేది, ఇప్పుడు ఇలా అయిపోయిందని. అప్పటికి ఇప్పటికీ పోలిక. ఈ పోయంలో ఆయన చేసింది అది. Okara's poetry is based on a series of contrasts in which symbols are neatly balanced against each other. ఈయన సింబల్స్ని అంటే మనకి సంజ్ఞలు అంటాం, సింబల్ తెలిసిందే అందరికీ, దాన్ని బాగా బ్యాలెన్స్ చేస్తాడు ఈయన. అలా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని అద్భుతమైన లోకానికి తీసుకువెళ్ళినట్టు ఉంటుంది. The need to reconcile the extremes of experience, life and death are common themes. Preoccupies his verse. ఆయనకి జీవితం మరణం రెండే కదా, పుట్టిన తర్వాత జీవించడం, చనిపోవటం. ఇందులో ఉన్నటువంటి కష్ట సుఖాలు, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆయన అనుభవాల్ని జోడించి చెప్తాడు. And the typical poem has a circular movement from everyday reality to a moment of joy and back to reality again. ఈ సర్క్యులర్ మూమెంట్ అంటాం, అంటే ప్రపంచం చూగుండ్రంగా ఉన్నట్టు మనం ఏదైనా ఒక విషయంలో మనం ఎక్కడైతే ప్రారంభించామో అక్కడికే చేరుతాం ఏదో ఒక రకంగా. ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ మనిషి పుట్టేటప్పుడు ఏమీ తెలియదు, తను ఏం చేస్తున్నాడో తెలియదు. అలాంటి స్థాయి నుంచి తర్వాత బాల్యం, యవ్వనము, మళ్ళీ ముసలితనంకి వచ్చేటప్పటికి మళ్ళీ చిన్నప్పుడులాగే మతి కోల్పోతాడు, పూర్తిగా మతి మరపు వచ్చేస్తుంది, ఎవరిని గుర్తుపట్టలేడు, కళ్ళు సరిగా కనిపించవు, చిన్నపిల్లడి లక్షణాలన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. అది రౌండ్ అన్నమాట. శారీరకంగా తేడా ఉన్నప్పటికీ మానసికంగా వచ్చేటప్పటికి తిన్నగా మళ్ళీ ఒక రౌండ్కి వచ్చేసినట్టు ఉంటుంది. ఇది అన్నమాట. కాబట్టి బ్యాక్ టు రియాలిటీ. Okara incorporated African thought, religion, folklore and imagery into both his verse and prose. ఆఫ్రికాకి ఆయన ఆఫ్రికా ఖండం ఒక రకంగా అంతరికి ఆయన రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. ఆయన కవిత్వం అంతా కూడా ఆ ఖండానికి సంబంధించినటువంటి అంశాలని బాగా రిప్రజెంట్ చేసింది, దానికి ప్రతినిధి అయ్యాడు. His first novel, The Voice, 1964, is a remarkable linguistic experience in which Okara translated directly from the Izo language. ఆయన ఫస్ట్ ద వాయిస్ అనే నవల 1964లో దాన్ని ఏం చేశాడు, రిమార్కబుల్ లింగ్విస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇన్ విచ్ ఒకారా ట్రాన్స్లేటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఇజో లాంగ్వేజ్, వాళ్ళ భాష అన్నమాట ఇజో లాంగ్వేజ్, దాని నుంచి ఆయన
ట్రాన్స్లేట్ చేశాడు ఫస్ట్. దీని గురించి తర్వాత లెసన్లో డిస్కస్ చేస్తాం.